మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా మిథున రాశి వారు చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎదుర్కొంటూ వచ్చారు. మెయిన్గా వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం కానీ, దాని తర్వాత గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో లేకపోవటం, దానివల్ల చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా జూన్ వరకు వచ్చేటప్పటికి జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నది. గురు సంచారం జన్మరాశిలో జరిగేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా హెల్త్ బాగుంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ జరగడం, అదేవిధంగా ప్రశాంతంగా ఉండడానికి అనుకూలత, ప్రశాంతంగా సమయానికి భోజనం తినటం, కఠిన నిద్ర, ఇవి చాలా చిన్న చిన్న మాటలుగా అనిపించవచ్చు, కానీ అవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎవరు ఎంత కోట్లు ఉన్నా సరే ఎవరు ప్రశాంతంగా ఉండేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బు ఎప్పుడు ప్రశాంతత ఇవ్వదు, కానీ ఆ ప్రశాంతత అనేది రాశిలో ఉండేటువంటి వారికి రాబోయేటువంటి సంవత్సరాల్లో పొందగలుగుతారు. అదేవిధంగా గురువు జూన్ 2వ తారీఖున గురువు మార్పు అనేది ఉంది. ఉచ్చ స్థానాల్లోకి ధనస్థానాల్లోకి వెళ్ళబోతున్నాడు. అప్పటి నుంచి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత బాగా పెరగటం, అదేవిధంగా ఈ సంవత్సరం కుజుడు యొక్క వక్రగతి సింహంలో జరుగుతుంది. అది కూడా కలిసి వచ్చేటువంటి ఒక పాయింట్ అన్నమాట. ఈ 2 పాయింట్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయంగా 10 మందిలో ఆకర్షణీయంగా వీరు మాట్లాడేటువంటి మాటలకి 10 మంది అట్రాక్ట్ అవ్వటం, వీరికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మెయిన్గా బిజినెస్లో ఉండేటువంటి వారికి 10 మందిని అట్రాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఆ యొక్క పరిస్థితిని వీరు పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మెయిన్గా ఎవరికైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వారు ఆ యొక్క విషయాల్లో వారి యొక్క మళ్ళీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం, ప్రశాంతంగా జీవితం అనేది మారటం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. వాటితో పాటు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. జూన్ వరకు ఒకలాగా, జూన్ తర్వాత ఒకలాగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే జూన్ వరకు ఒకటి మెయిన్గా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్లో సమయానికి ఒక పనిని 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొన్నిసార్లు మనం వెళ్ళే టైంకి ఏదైనా ఎవరైనా కలవటానికి వెళ్ళినా సరే ఆ సమయానికి వాళ్ళ ఇంట్లో లేకపోవటం, సెకండ్ టైం కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి జూన్ వరకు ఉంటుంది. జూన్ తర్వాత నుండి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా చేయాలనుకున్నటువంటి పని చాలా స్మూత్గా జరగడం, అడ్డు తగిలేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎదుర్కొని పనిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. చదివేటువంటి విద్యలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి స్థైర్యాన్ని పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అనుకున్నటువంటి ఒక టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు. ముఖ్యంగా గురుగారు, వివాహ యోగం ఉందంటారా? మరి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఫస్ట్ హాఫ్లోనే, అంటే జూన్ లోపలే వీరికి వివాహ యోగం, తర్వాత సంతాన యోగం ఉంటుంది. జూన్ తర్వాత కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది. కుటుంబ వృద్ధి అంటే ఒక మనిషి ఒకలాగే ఉండటం కుటుంబ వృద్ధి కాదు. వారు ఇంకొకరిని వివాహం చేసుకున్నప్పుడు ఒకరు 2 అవుతారు. దాని తర్వాత వారికి సంతానం కలిగినప్పుడు 3, 4, అది కుటుంబ వృద్ధి. ఆ కుటుంబ వృద్ధి జరగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉండటం, ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కలిసి వచ్చేటువంటి పాయింట్. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి వివాహం జరగాల్సినటువంటి సమయంలో సెకండ్ హాఫ్లో, అంటే జూన్ తర్వాత కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. యాక్చువల్గా ఈ సంవత్సరం గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలాగే విదేశ యోగం ఉందంటారు? విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశానం ఉంటుంది. కాకపోతే విదేశాన ప్రయాణంలో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ ఉద్యోగపరంగా మటుకు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏంటంటే అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని లాభాలు మెయిన్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికే ఉంటుంది. అది
ఎందుకంటే జన్మరాశిలో గురు సంచారం ధనస్థానంలోకి మారుతున్నప్పుడు ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేకపోతే ఉద్యోగపరంగా ఒక ఎదుగుదల కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటప్పటికి వారికి ఎవరైతే ఇబ్బంది కలిగిస్తుంటారో వారి యొక్క మార్పు జరగటం, వారు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ వారు వేరే చోట ప్రమోషన్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ యొక్క పొజిషన్ వీళ్ళకి ఇవ్వటం, ఇలాంటి ఒక ఇంటర్నల్ చేంజెస్ జరిగి వీరికి ఒక బెస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో రావటం, వీరికి అనుకోకుండా వేరే మంచి జాబ్ రావటం, ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. ఇలాంటివి ఒక బెస్ట్ పార్ట్ అన్నమాట ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి జరిగేది. అంటే వీరు లాస్ట్ 2-3 ఇయర్స్గా వీరు పోగొట్టుకునేటువంటి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అవి పొందగలుగుతారు. అలాగే గురుగారు, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వారు చేసినటువంటి ఫిలిమ్స్ కానీ లేకపోతే మీడియా టెలివిజన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఎలక్ట్రానికల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో ఉండేటువంటి వారికి కానీ అనుకూలంగానే ఉంటుంది. మెయిన్గా వీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ఈ సంవత్సరం మెయిన్గా జూన్ అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. జూన్లో కుజుడి మందాబ్దం అనేది ఉంది, కుజస్తంభన అనేది ఉంది. ఆ మందగమనంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అది సింహరాశిలో జరుగుతున్నది ఈ సంవత్సరం. అది మెయిన్గా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సంవత్సరం వీళ్ళు భూమి కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా లిటిగేషన్ వ్యవహారాలు కానీ, పోలీస్ పంచాయతీలు కానీ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, ఇవన్నీ కొంచెం సానుకూల పడగలుగుతాయి. ఏవైతే మధ్యవర్తుల ద్వారా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు బయటే కొద్దిగా సెటిల్మెంట్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అప్పుడప్పుడు కొన్ని చికాకు కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఓవరాల్గా కుటుంబంలో జరిగేటువంటి కొన్ని శుభకార్యాలు మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం అడ్వాంటేజెస్గా ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా మటుకు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని కన్నా కూడా వేరే వాళ్ళ పని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే శని యొక్క ప్రభావం అదే విధంగా ఉంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శని యొక్క దృష్టి చతుర్థం మీద ఉంది. దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆకస్మికంగా మెయిన్గా బైక్స్ నడిపేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మెయిన్గా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఊహించిన విధంగా ఒక పదవి రావటం, మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు వాళ్ళు ఈ రాశిలో ఉండేటువంటి వారు. అలాగే గురువారు, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, సో ఈ మిథున రాశి వారికి ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ఉంటుందంటారు? తప్పకుండా ఈ సంవత్సరం మిథున రాశి వారు కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి లేకపోతే ప్రొఫెషనల్లో ఎదగాలి అని చెప్పి చేస్తున్నటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి హోటల్, టీ స్టాల్స్ కానీ లేకపోతే బుక్ స్టాల్స్ కానీ, వాటితో పాటు స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ప్రీ స్కూల్స్ కానీ ఇలాంటివి చేస్తే సక్సెస్ అవుతారు కంపల్సరీగా. మరి వాటితో పాటు ఏదైనా సరే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి బిజినెస్ కానీ, బ్రోకరేజ్ కానీ, రొటేషన్ బిజినెస్ కానీ చేయొచ్చు. కానీ రొటేషన్ బిజినెస్ ఈ సంవత్సరం కాదు అసలు ఇప్పటి నుంచి అసలు అంటే కలియుగంలో డబ్బులు ఇస్తే వెనక్కి రావనేటువంటి నిజాలనే ఉన్నాయి. సో కాబట్టి ఆ వడ్డీ బిజినెస్ కన్నా కూడా మిగతావన్నీ చేసుకుంటే బెటర్. వాటితో పాటు హోటల్స్ అనేవి ఆల్వేస్ బ్లూమింగ్ బిజినెస్, వాటితో పాటు వెజిటబుల్ బిజినెస్, వాటితో పాటు గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో అంటే ఇంట్లో హౌస్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి బిజినెస్ కానీ ఇటువంటి బిజినెసెస్ అనేవి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా బుక్ స్టాల్స్, వాటితో పాటు స్టేషనరీ షాప్స్, వాటితో పాటు ఈ ప్రైమరీ, ప్రీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ చేయగలిగితే వారికి బాగుంటుంది. ఈ సంవత్సరం ప్రొఫెషనల్ పరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రొఫెషన్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క టీచింగ్ రంగంలో కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళకి బాగుంటుంది. వాటితో పాటు సర్జన్స్కి బాగుంటుంది ఈ సంవత్సరం. సర్జన్స్తో పాటు పోలీస్లో డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి, రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి కూడా జూన్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ 1 నుంచి కన్నా కూడా జూన్ నుంచి బాగా ఎక్కువగా అనుకూలం. జూన్ 6 నుంచి ఎప్పుడైతే గురువు మార్పు ఉంటుందో అప్పటి నుంచి చాలా బూమింగ్గా కూడా ఉంటుంది.
రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా జూన్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా గురుగారు ఈ నూతన సంవత్సరం రైతులకు ఎలా ఉండబోతుంది? రైతులకి మెయిన్గా అనుకూలంగానే ఉంటుంది. మెయిన్గా వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ప్యాడీ చేసేటువంటి అంటే వరి పండించేటువంటి వారికి జూన్ నుంచి అనుకూలంగా ఉంటుంది. మోస్ట్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలోనే వీరికి క్రాప్ వస్తుంటుంది కాబట్టి జూన్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఎవరైతే ఈ బ్లాక్ గ్రామ్ కానీ అంటే మినుములు కానీ నువ్వులు కానీ పండించేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే చిరుధాన్యాలకి మార్కెట్లో రేట్ అనేది ఉంటుంది రాబోతున్న రోజుల్లో కూడా వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ సంవత్సరం మెయిన్గా అంటే రాబోతున్నటువంటి పరాభావనవ సంవత్సరంలో రాష్ట్రాధిపతి ఎవరు అంటే గురువే కాబట్టి ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో గోల్డ్ ప్రైస్ కూడా విపరీతంగా పెరుగుతుంది. గోల్డ్ ప్రైస్ ఇంకా పెరగటం, దాంతోపాటు ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో ఈ బంగారం పనులు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వారితో పాటు రైస్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ ఇవన్నీ వీటన్నిటికీ కూడా చాలా రేట్ వస్తుంది. చాలా రేట్ అనేది వస్తుంది ఈ సంవత్సరం. గురుగారు ఈ ద్వాదశ రాశులకి మీరు ఒక అనలైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి ఈ మిథున రాశికి ఏ ర్యాంక్ ఇస్తారు మీరు? మిథున రాశి వారికి ఈ సంవత్సరం మనం ఇచ్చేటువంటి ర్యాంక్ 5th ర్యాంక్ ఇస్తున్నాను. బెటర్ పెర్ఫార్మెన్స్ గానే చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 5th ర్యాంక్లో ఉన్నారు. గురువు యొక్క ప్రభావ రీత్యానే 5th ర్యాంక్లోకి రావడం జరిగింది. డిసెంబర్ 5th ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 5th నుంచి మెయిన్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే డిసెంబర్ 5th రాహు అష్టమంలోకి మారుతున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద మెయిన్గా హెల్త్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపించడానికి గల కారకంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అలాగే గురుగారు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటే? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సింది దుర్గాదేవిని పూజించాలి. అదేవిధంగా ఎవరైతే జాబ్ పరంగా కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వారు వెంకటేశ్వర స్వామిని పూజించండి. జాబ్ రిలేటెడ్ అన్సర్టెనిటీ పోవాలి, ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి హౌస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టగలుగుతానా లేదా, ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంసలు ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయండి. వాటితో పాటు శని ముందు దీపారాధన చేయటం, శనిహోరా సమయంలో దీపారాధన చేయాలి, శనికి తైలాభిషేకం చేయండి. వాటితో పాటు ఎవరైతే మెయిన్గా అంటే డిసెంబర్ 5వ తారీఖున తర్వాత నుండి మెయిన్గా ఎప్పుడైతే రాహు యొక్క మార్పు 8th పొజిషన్లోకి మారుతుందో అప్పుడు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. దుర్గాదేవి అధిష్టాన దేవత రాహుకి కంపల్సరీగా వచ్చినప్పటికీ కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమని ప్రతిరోజు ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ధరించాల్సినటువంటి రత్నం, ఎటువంటి రత్నం ధరిస్తే మంచిది అంటే మనం చూసినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గోమేధికాన్ని ధరించడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రావలసినటువంటి లక్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చాలామంది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి 60 ఏళ్ళు పనిచేయటం కన్నా 10 ఏళ్ళు హయ్యెస్ట్ పేలో పనిచేయటం కూడా మంచిదే అని చెప్పి నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే 60 ఏళ్ళు పనిచేసినట్లయితే ఎక్స్పీరియన్స్ వస్తుందా కానీ టైం అనేది వేస్ట్ అవుతుంటుంది లైఫ్లో. ఆ 40 ఏళ్ళు ఇంకేదైనా పని కూడా చేయొచ్చు చాలా వరకు కూడా. సో ఆ లక్ ఫ్యాక్టర్ని మెయిన్గా ఇంపాక్ట్ చేస్తున్నది ఈ సంవత్సరం. మెయిన్గా వచ్చేటప్పటికి రాహు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానాన్ని చూస్తాడు, కానీ భాగ్యస్థానాల్లో రాహు ఉన్నాడు ఈ సంవత్సరం. టిల్ డిసెంబర్ 5th వరకు కూడా ఉంటాడు. కాబట్టి మీరు దుర్గాదేవిని అమ్మవారిని నమ్మండి. అమ్మవారు ఈ భూమండలానికే కాకుండా ఈ ప్రపంచానికే అధిదేవత కాబట్టి అమ్మవారు మీకు కోరికలను మన్నించగలుగుతారు. గురుగారు మొత్తం మీద నూతన సంవత్సరం 2026 మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.